సినిమా చూస్తున్నంతసేపు అసలు నాకు ఒక కన్ను రెప్పేయాలని కూడా అనిపించాలి. నాకు నిజంగా సినిమాకి జీరో, అంటే నేను సినిమా ట్రైలర్ చూడలేదు, ఏం చూడలేదు, జస్ట్ గన్స్ అండ్ రోజెస్ అనమాట. సీన్ అంటే బీజిఎం, అంటే బీజిఎంని వినాలా సీన్ని చూడాలన్నట్టు అయిపోయింది ఆడ నాకు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఒక సినిమాకి మనం వెళ్తాం, ఏం చూసి వెళ్తాం యాక్చువల్గా? కొన్నిసార్లు ఫస్ట్ హీరో బాగుంటాడు, అంటే హీరో మన ఫేవరెట్ హీరో, లేకపోతే కొన్నిసార్లు డైరెక్టర్, చాలాసార్లు కథ అంటే స్టోరీ, అండ్ కొన్నిసార్లు హీరోయిన్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మ్యూజిక్ అనమాట. ఇవన్నీ మనం కలగలుపుకొని ఒక సినిమా ప్లాన్ చేస్తాం. అంటే మనం అంటే ఇట్లా చేయడానికి కాదు, చూడడానికి. మనం చూడడానికి ఇన్ని ప్లాన్స్ వేసుకొని ఇంత క్యాలిక్యులేషన్ మీద వెళ్తాం. అక్కడికి వెళ్ళేటప్పటికి సినిమా కొంచెం కూడా బాగాలేకపోతే, కొంచెం ఒక 25% కూడా బాగాలేకపోతే మనం కొంచెం డిస్కంఫర్ట్ కానీ లేకపోతే డిసప్పాయింట్ కానీ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నాం అంటే వాళ్ళు దగ్గర ఏమంటారంటే కొంత నేటివిటీ యూజ్ చేయాలి. అంటే నేటివిటీ మనం నడిచే కథలో కలవాలంటే, మనం బతికే బతుకులో కలవాలన్నమాట. సో ఈ సినిమా ఏంటంటే మొత్తం అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే అసలు ఈ సినిమాకి నిజ జీవితంకి దగ్గర సంబంధాలు లేనట్టు ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ అది నిజ స్టోరీ అవ్వచ్చు. కొన్నిసార్లు కొన్ని కథలు వెళ్తూ ఉంటాయి కదా, ఇది కథ ఇది నిజంగా జరిగిందా జరగలేదా అనేది మనకు తెలియదు. డైరెక్టర్ గారు ఒక కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకొని ప్లాన్ చేసుకుంటారు, రాయడం స్టార్ట్ చేసుకుంటారు కదా. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఈ కథ రాసేటప్పుడు చాలామందిని ఇక కాస్ట్ చేసేటప్పుడు ఇక అడుగుతుంటాం కదా వాళ్ళని వీళ్ళని అని చెప్పేసి, లోకి గారు తనని ఎందుకు సెలెక్ట్ చేశారో ఏదైనా ఇంటర్వ్యూ చెప్తే నాకు అంటే నేను చూడాలనుకుంటున్నాను. ఏదైనా ఇంటర్వ్యూ దాని మీద ఉంటే ఆ క్లారిఫికేషన్ ఏదో ఉంటే నాకు తెలియాలి అని నేను అనుకుంటున్నాను. బట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో తెలిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. ఏంటంటే ఈ కథ కోసం చాలామంది హీరోల్ని అప్రోచ్ చేయాలని విన్నాను. బట్ ఫైనల్గా లోకి గారిని ఎందుకు క్వాలిఫై చేసిరు, లోకి గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు అన్నది నాకు పాయింట్ కావాలి. ఎందుకంటే దట్స్ మెచ్యూరిటీ యాక్టింగ్ ఏదైతే అంటే ఈజ్ అ డైరెక్టర్, అది మనకు తెలిసిన విషయమే. ఒక ఫ్రేమ్ పెట్టిండంటే కేక్ ఉంటుంది, అది వేరే విషయం. కాకపోతే తనని ఈ ఫ్రేమ్లో సెట్ చేసుకోవాలి అంటే డైరెక్టర్ ఇది కోరుకుంటున్నాడు ఒక ఈ హీరో నుంచి, అంటే నా నుంచి ఇప్పుడు నేను ఇది పర్ఫామ్ చేస్తున్నా అంటే ఇది ఇట్లానే రావాలనే థాట్ ఉంటుంది చూడండి. ఒక డైరెక్టర్కి అర్థమవుతుంది ఇన్నర్గా. బట్ దాన్ని పర్ఫామ్ చేసి ఫ్రేమ్ మీదకి లాక్ రావాలంటే కొంచెం కష్టం కదా, ఎంతో కొంచెం కష్టం ఉంటుంది కదా. బట్ నెవర్ అనమాట. నాకు ఏ సీన్లో కూడా కనిపించలేదు అట్లా. అంటే నాకు తెలిసి యాడెడ్ బీజం వల్ల అలా అనిపించలేదో, లేకపోతే లోకి ఇన్బిల్ట్ అలానేనో తెలియలే. బట్ సినిమా చూస్తున్నంతసేపు అసలు నాకు ఒక కన్ను రెప్పేయాలని కూడా అనిపించాలి. అంత బ్లింక్ చేయలేకపోయినా నేనైతే. అంత బాగుంది. ఒక ట్రాన్స్లో ఉంటాం సినిమా చూసిన ఒక 2-3 అవర్స్ వరకు. ఒక ట్రాన్స్ ఉంటుంది అనమాట, సినిమా ట్రాన్స్. అసలు మీరు ఊహించలేని ట్రాన్స్ అనమాట. అండి అఫ్కోర్స్ అందరూ చూసేసి ఉంటాయి వాటికి. సినిమా డీసీని డీకోడ్ చేద్దామని ఒక 1 అవర్ కూర్చుంటే తర్వాత తెలిసింది నాకు దేవదాస్ అండ్ చంద్ర అనేసి. నాకు నిజంగా సినిమాకి జీరో, అంటే నేను సినిమా ట్రైలర్ చూడలేదు, ఏం చూడలేదు, జస్ట్ రివెంజ్ ఆఫ్ రాగా అనే సాంగ్ రోజు వింటా ఉన్నా. ఈ సినిమా ఏ రోజు వస్తే ఆ రోజు పోదామని అనుకున్నా. సో వచ్చింది, చూసాము. బట్ నాకు సినిమా చూసి వాళ్ళ పేర్లు చదువుతుంటే, అంటే వాళ్ళ పేర్లు వింటూ ఉంటే స్క్రీన్ పైన, ఓహో డి అంటే ఇది, సి అంటే చంద్రానా అని చెప్పి ఇట్లా నేను అనుకున్నా. అది నిజమో కాదో మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి. దాస్ అండ్ చంద్ర, గన్స్ అండ్ రోజెస్ అనమాట. ఆల్రెడీ మనకు ఓజీ నుంచి డెఫినేషన్ ఆల్రెడీ వచ్చింది కదా, సాంగ్ ఉంది కదా గన్స్ అండ్ రోజెస్ అని. దానికి దీనికి కంపారిటివ్లీ ఏం లేదు, బట్ నాకు ఒకసారి అది మైండ్లో వచ్చింది అనమాట. గన్ అండ్ రోజెస్ పెట్టి టైటిల్ పెట్టగానే చాలా అద్భుతం ఫ్రేమ్. అసలు అది చాలా బాగా అనిపించింది ఆ ఫ్రేమ్ నాకు. ఏదైనా ఫ్రేమ్ నచ్చింది ఇన్ని డేస్లో అంటే ఏదైనా కొన్ని డేస్కి మనకు ఒక సర్టెన్ టైం పీరియడ్కి కొన్ని నచ్చుతుంటాయి కదా, అలా చూసుకుంటే ఈ ఫ్రేమ్ కొన్ని ఇయర్స్కి నాకు గుర్తుండిపోద్ది అనమాట. గన్, రోజు, డీసీ, అబ్బా అది ఏమన్నా ఫ్రేమ్ అసలు సూపర్ అనిపించింది. అండ్ ఇంకా చెప్పాలంటే తర్వాతకి మొత్తం సినిమా మనకు తెలుసు, అనిరుద్ మ్యూజికల్ అని తెలుసు, లోకి గారు యాక్టర్ అని తెలుసు, అంటే హీరో అని తెలుసు, మెయిన్ లీడ్ అని తెలుసు, వమిక గారు కూడా హీరోయిన్ అని తెలుసు. బట్ అంత నీట్గా అంత కిర్రాక్గా ఎట్లా వచ్చిర్రబ్బా అసలు. వావ్ అంటే సినిమా మొత్తంలో వమిక గారు అంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ అనమాట. అసలు నేను మైండ్ నుంచి పోవట్లే. 2 days అయితే అంత వర్క్ చేసింది. 2 days ఒక సినిమా కోసం వర్క్ చేస్తాము, ఈ సినిమానే అది. బట్ ఏంటంటే అంటే తను అప్పుడు కాంటాక్ట్ అయ్యారనమాట. బట్ చిన్నగా ఒక
తెలుగు అంటే ఏంటిదని బేసిక్స్లో అట్లా రెండు ఒక 1-2 టైమ్స్ అంతే, ఎక్కువ మాట్లాడుకోలేదు. తర్వాత తను షూటింగ్లో బిజీ అయిపోయారు, తర్వాత తెలుగు క్లాసెస్ కూడా తీసుకోలేదు. బట్ ఒక 1-2 టైమ్స్ మాట్లాడుకున్నాం అంతే. బట్ అసలు సీరియస్లీ ఏమన్నా యాక్టింగా, అసలు కిర్రాకు, అసలు నేను చెప్పలేకపోతున్నా, అంత బాగా యాక్ట్ చేసారు. బాలీవుడ్ సినిమాలకి ఈ సినిమాకి అసలు చాలా అసలు ఎంతో దూరంలో ఉన్నారనమాట. బాలీవుడ్ సినిమాలలో చేసిన యాక్టింగ్కి, పర్ఫార్మెన్స్కి, ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్కి అసలు మనం మార్క్స్ అంటే అసలు అది క్యాలిక్యులేషన్ కూడా చేయకూడదు, దానికి దీనికి సంబంధమే లేదనమాట, అంత బాగా చేసారు. ఇంకా సినిమా కథకు వస్తే అంటే నాకు ఫస్ట్ పాయింట్ ఉంటుంది, అదే మన అందరం చూస్తే ఫస్ట్ ఒక ప్లాట్ ఉంటుంది కదా, ప్లాట్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని సాగదీస్తారేమో అనుకున్నా, అది కాదు, అది అక్కడితో కట్ చేసిర్రు. ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తారనమాట. నాకు అక్కడ చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ చెప్పి వదిలేసారు, తర్వాత ఇక స్టార్ట్ చేసారు అనమాట. ఆ ఎగ్జాంపుల్ తీసుకున్న విధానం ఏదైతే ఉందో అక్కడ డైరెక్టర్ ఒక మెట్టు ఎక్కిండని నేను అనుకుంటున్నా. అది కూడా మీకు కనెక్ట్ అయితే, నిజంగా కనెక్ట్ అయితే, అరే మంచి పాయింట్ చెప్పినామని అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో వమిక గారిని అలా చూశాక, అరే యార్ ఏం డైరెక్టర్ రా బాబు అని చెప్పి పేరు వెతికా. అంటే సినిమా చూసిన తర్వాత చేసి అంటే నాకు తెలిసి పెద్ద సినిమాలు అయితే కావనుకుంటా. మీరు ఒకసారి చెప్పండి నాకు ఏం సినిమాలు అవి ఏంటి అనేది. ఏవో చిన్న 2-3 సినిమాలు ఉన్నాయి అంతే. బట్ మైండ్ బ్లోయింగ్ స్టోరీ రాసిండు. అంటే నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే, నేను డైరెక్టర్ నార్మల్గానే రాసిండు సినిమా కథ మొత్తం స్టోరీ అంతా. బట్ ప్రతి సీన్కి బీజియం ఉంది, ప్రతి సీన్కి బీజియం. అంటే సీన్ అంటే బీజియం, అంటే ఇప్పుడు బీజియంని వినాలా సీన్ని చూడాలన్నట్టు అయిపోయింది ఆడ నాకు. అండ్ ఒక పాట కాదు, ఒక్క పాట ఏదైనా సినిమాకి ఒక పాట 2 పాటలు హైలైట్ ఉంటాయి. అది దీంట్లో ఈ సినిమాకి ప్రతి బీటు హైలైటే, ప్రతి సీన్కి కొట్టిన బీజియం హైలైటే, ప్రతి సాంగ్ హైలైటే, ప్రతి కనెక్షన్ ఇస్ హైలైట్. అసలు నాకు సినిమా చూడాలా, సినిమా పాటలు వినాలా, బీజియం వినాలా అనే షాక్లో ఉన్నా. అంటే ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. ఒక అబ్బాయి అన్నాడు ఒక పోస్ట్లో, ఒక వైరల్ పోస్ట్ అయింది, అది మీరు చూసారో చెప్పండి నాకు. ఇన్స్టాగ్రామ్లో వై యూ షుడ్ వాచ్ డీసీ అని అంటే 15 రీజన్స్ ఉన్నాయంట. 15 రీజన్స్ ఉన్నాయాడ. ఒక్కొక్క రీజన్ ఒక్కొక్కటి అనేది పాట, మొత్తం 15 పాటలు, ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క పాట పెట్టిండు. ఆడ రీజన్ ఏం లేదు, బట్ ఈ పాట కోసం వెళ్ళాలి, ఈ పాట కోసం వెళ్ళాలి, ఈ బీజియం కోసం వెళ్ళాలి, ఈ లిరిక్ కోసం వెళ్ళాలి. ఏంటది అంత మాస్. అసలు వైబ్ ఉంది చూడండి ఆ సాంగ్స్కి. అమ్మ ఏమన్నా వైబ్ అవుతుర్రా అన్నట్టు అనిపించింది నాకైతే. అసలు వైబ్ ఉంది చూడండి ఆ సాంగ్స్కి. అమ్మ ఏమన్నా వైబ్ అవుతుర్రా అన్నట్టు అనిపించింది నాకైతే. నేను అనుకున్నా ఏదైనా సినిమా నేను చూస్తానంటే పాటల కోసం చూస్తాను, ఇప్పటివరకు అనుకోలే. ఈ సినిమా వెళ్ళిందే ఆ ఫస్ట్ పాట కోసం. అంత హైలైట్ ఉంటుంది అన్నమాట ఆ పాట. హైలైట్ నేను చెప్పడం ఏంటి, అది మన అందరికి తెలిసిన విషయం. అది అంత అద్భుతం. ఇక తనే మళ్ళీ తను రికార్డ్ క్రాస్ చేసుకోవాలన్నట్టుంది ఆ సాంగ్. అంటే అనిరుద్ధ్ గారే మళ్ళీ ఇంకొక రికార్డ్ బ్రేక్ చేయాలి ఈ పాట రికార్డ్ బ్రేక్ అవ్వాలంటే కదా అని అనిపించింది. అండ్ 15కి 15 మార్వెలస్ ఉన్నాయి. అసలు 15కి 15 వావ్ సాంగ్స్. అసలు ఏం అనుకొని వెళ్ళిన, అసలు నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. అంత అద్భుతంగా ఉంది సినిమా. దీంట్లో ఏం మాట్లాడడానికి లేదు. అండ్ స్టోరీ ఇది అందరికీ అర్థమయ్యే స్టోరీ కాదు. ఫస్ట్ థింగ్ అదే చెప్తున్నాను కదా, డైరెక్టర్ నార్మల్గా రాసిండు, బట్ ఒక జోనర్ అనమాట, ఒక సైడ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒక సైడ్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుద్ది సినిమా. అంటే అర్థమయ్యేలాగా నచ్చుద్ది, అందరికి అర్థమవుద్ది. బట్ వాళ్ళు తీసుకోలేరు అనమాట దాన్ని, అనిజాన్ని. ఈ దండుపల్లెం బ్యాచ్ లాగా అలా ఉండదు. అంటే అలా నోటిఫై చేసేస్తున్నారు జనాలు. బట్ దట్స్ ఎ కాపీ ఆఫ్ దిస్ అనేసి. అది కాదు, అది ఇది వేరు, డిఫరెంట్, ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ చాలా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక ఫిలింకి ఒక ఫీలింగ్ యాడ్ చేస్తే ఎట్లుంటుందో ఆ సినిమా అనమాట. అంత మంచి ఫీలింగ్. అండ్ లిటరలీ జీవించిండు అనమాట మొత్తం. ఒక్కొక్క సీన్లో అంత బాగా ఎలా యాక్ట్ చేసినావు రా అన్నట్టు అనిపిస్తుంది. రా అని ఎందుకు అంటున్నా అంటే అంత లీనమైపోదాం అనమాట, అంత ఓన్ చేసేసుకుంటాం క్యారెక్టర్ని. అంత బాగా చేసిండు ప్రతి సీన్ అండి, ఒక్క సీన్ కాదు, ప్రతి సీన్. అండ్ రిపీటెడ్గా అనిపిస్తుంటాయి సీన్స్, అండ్ రిపీటెడ్గానే ఉన్నాయి సినిమాలో కూడా. ఇట్స్ స్టోరీ ఆఫ్ సమ్ సిచ్యువేషనల్ డ్రామాలా ఉంటుంది. అండ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా సీన్స్ ఉంటాయి. అండ్ దట్స్ ఇట్ ద సినిమా. అంటే అదే సినిమా. ఇంకా నీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం కనబడవు సినిమాలో. నువ్వు ఏ దానికైతే వెళ్తావో పోలీసు వాళ్ళు ఉంటారు అంతే. ఇంకా నెక్స్ట్ ఏం ఉండదు సినిమాలో. అండ్ అదే సినిమా, మనకు అదే చెప్పాలనుకుంటే చెప్పిండు, మనం చూసినాం అనమాట అంతే. చాలా బాగా చెప్పిండు డైరెక్టర్. కుడోస్.
అండ్ మ్యూజిక్, నో వర్డ్స్. లోకి యాక్టింగ్ అండ్ దట్ వమిక గారి యాక్టింగ్ అయితే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పటివరకు మనం అనుకోకూడదు, బట్ వీళ్ళు కొత్త వాళ్ళు కదా. ఐ మీన్ లోకి గారు ఫస్ట్ కొత్త వాళ్ళు ఇన్ ద సెన్స్ డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్ అండ్ యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి నా ఫీల్ ఏంటంటే యాక్టింగ్ ఇంపేషెంట్. అసలు ఇట్లా న్యాచురల్ యాక్టింగ్, రా యాక్టింగ్ ఇవ్వాలంటే భలే చేస్తాడు ఈయన అని, అంటే భలే చితగొడతాడు ఇక అన్నట్టు అనిపించింది. వమిక గారు నార్మల్గానే న్యాచురల్ యాక్ట్రెస్. తను పర్ఫార్మెన్స్ ఇంకా హైలైట్ ఇవ్వడంతో అండ్ దట్ బీజం యాడ్ అవడంతో అండ్ లుక్స్ కూడా భలే ఉన్నాయి. కిర్రాక్ లుక్స్, అసలు నేను చెప్పలేకపోతున్నాను అనమాట, అంత బాగున్నాయి లుక్స్. సో ఇవన్నీ కలిపి ఈ 4 హైలైట్లు అనమాట. ఫస్ట్ అనిరుద్ధ్ గారు, తర్వాత లోకి గారు, తర్వాత వమిక గారు, తర్వాత డైరెక్టర్ గారు. ఇలా నేను ఇస్తా మార్క్స్. ఇంక వీళ్ళందరూ సినిమా రావాలంటే సన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ కాబట్టి రిచ్ ఇన్ న్యాచురల్ లుక్స్ అనమాట. న్యాచురల్ లుక్స్ రిచ్గా ఎలా చూపించారో అలా చూపించారు అనమాట. అంటే ఏదైనా సీనరీ అవ్వనివ్వండి, ఫేషియల్గా అవ్వనివ్వండి, ఫ్రేమ్ వైజ్ అవ్వనివ్వండి, ప్రతిదీ న్యాచురల్గా రిచ్గా చూపించారు అనమాట. అబ్సల్యూట్ సినిమా అంటాం కదా, దట్స్ ఇట్ ద సినిమా, దట్ ఈస్ ద సినిమా. అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చూడండి, చాలా బాగుంది సినిమా, అందరికీ నచ్చుద్ది. ఒక్కసారైనా ట్రై చేయండి సినిమా మొత్తం చూడనీకి. బాగుంది సినిమా. అంటే ఇప్పుడు కన్ను వేయకుండా చూడమన్న దాని అర్థం అనమాట. అంటే మొత్తం చూడడానికి ట్రై చేయండి అంటే కన్ను వేయకుండా చూడండి అని అర్థం. సో ఒకసారి ట్రై చేయండి అంతే, ఇంకేం చెప్పలేను నేను. చూడండి, బాగుంటుంది. ఇలా అంటే నెగిటివ్గా విగిటివ్గా ఆలోచించకండి. ఇట్స్ ఎ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ని మీరు ఒకసారి చూడాల్సిందే, అంత బాగున్నాయి ఫ్రేమ్స్. అండ్ ఇంటర్వెల్ బ్లాస్ట్ ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ బ్లాస్ట్ ఉంటుంది, మ్యూజిక్ బ్లాస్ట్ ఉంటుంది, వాట్ నాట్ అనమాట, అన్నీ బ్లాస్ట్ ఉంటాయి. మనకి సినిమా పిచ్చిన్నోడు ఈ సినిమా చూస్తే భలే అనిపిస్తుంది. అండ్ మిగతా అన్ని తెలిసినవి ఇంకా ఇన్స్టాలో ట్రోల్ అవుతుంటాయి, అవన్నీ మనం చూద్దాం. ఇంకా నెక్స్ట్ వీక్లో ఇంకా భలే వస్తుంటాయి. ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా బాగా వైరల్ అవుతున్నాయి. అలానే ఇలా కూడా వైరల్ చేసేద్దాం సినిమా చూసేసి. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా మరి, సీ యు, టాటా, బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.